అందరికీ నమస్కారం. నేనేదో నా పని చేసుకుంటూ ఉంటే సోషల్ మీడియాలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావుది ఏదో ఆయన ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నది కనపడింది. ఆయన పక్కన కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు. వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎమ్మెల్యే అంజబాబు గారు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎవరి గురించి నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అన్నదమ్ముల పిల్లలు కానీ, అక్క చెల్లెల పిల్లలు కానీ, మేనత్త మేనమ్మ పిల్లలు కానీ, ఏదో ఒక చోట ఎక్కడో చోట రిలేషను ఉంటుంది. దగ్గర రిలేషన్ కానీ, దూరపు రిలేషన్ కానీ, పరిచయాలు కానీ, బంధుత్వాలు కానీ, చుట్టరికాలు కానీ ఎక్కడో చోట కలిసి ఉంటాయి. కాబట్టి ఒకళ్ళు మాట్లాడుకుంటాం, వైమస్యాలు పెంచుకుంటూ అనవసరం. ఎవడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు, ఆ పార్టీలో గెలుస్తాడు. మనకే అది అదృష్టం. ఎందుకంటే ఎవడో అధికార పార్టీలో ఉన్నవాడు మనకి పనిచేసి పెడతాడా, మనం ఓడిపోయిన పార్టీలో ఉన్నా అనేది ఒకటి మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సమయం దొరికింది కదా అని చెప్పి అవతల పార్టీ వాళ్ళని తిడతాం మొదలుపెట్టారు. కాకపోతే నాకు ఎన్ని సంవత్సరాల మట్టి తెలియదు. మొదలగడ పద్మనాభం గారు నన్ను చూస్తే గుర్తుపెడతాడు, ఫోన్ చేస్తే చెప్పండి ప్లేటర్ గారు అని చెప్పి అంటాడు. అంతవరకే పరిచయం, అంతకుమించి పెద్దగా ఆయనతో నాకు పరిచయాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే పద్మనాభం గారు అంటే ఏదో ఇండిపెండెంట్గా గెలిచాడు, వాళ్ళ ఫాదర్ గెలిచాడు, ఈయన ఏదో మంత్రి చేశాడు, కోపలు ఎవడొడక ఇవ్వాలి కాబట్టి ఈయనకి ఇచ్చారు, ఏదో ఎంపీ చేశాడు, ఈయన కొంచెం అలకలు ఎక్కువ, కొంచెం టెంపర్తనం ఎక్కువ అనుకున్నాను. కానీ పద్మనాభం అంటే ఇదా అని చెప్పి నాకు ఈరోజు తెలుస్తుంది. అయ్యో బాబోయ్, ముద్రగడ పద్మనాభానికి ఇంత క్రేజ్ ఉందా ప్రజల్లోనే, దట్టు కాపుల్లోనే. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఓడు ఓం ముద్రగడ ఆయన నమః, ఓం ముద్రగడ ఆయన నమః బతిపోతుందంటే. ఈ అంబటి రాంబాబు ఇంటి మీద దౌర్జన్యం చేస్తాం ఏంటి, వీళ్ళంతా ముద్రగడ్డనే పట్టుకుని ఇంకా ఆయన స్మరించి తప్పించిపోతున్నారు. ఇంకా శివరాత్రి ఎప్పుడో ఉందండి బాబు, అప్పుడే రాలేదు. శైవ క్షేత్రాలు కానీ, ఇంకో క్షేత్రాలు కానీ అన్నీ కూడా ముద్రగడ్డ నామస్మరణతో దద్దరిల్లిపోతాయి. ఆ పంచరామాలు అయ్యేది దద్దరిల్లంటే అది అనుకోవచ్చు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని కాపులు కొంపలో, కూటమి కాపులు కొంపలు ప్రత్యేకించి దద్దరిల్లిపోతాయి. ఏంటంటే అయ్యి బాబోయ్ పద్మనాభం, అయ్యి బాబోయ్ పద్మనాభం, అయ్యి బాబోయ్ పద్మనాభం. ఆయన లెటర్ రాశాడంట, అది రాశాడంటే, ఇది రాశాడంటే, అది పెద్ద డిస్కషను. ఆయన రెడ్డి అయిపోయాడంట. రెడ్డి అనేది ఎవరో దోలు కాసుకునే వాళ్ళు, లేకపోతే నాలాంటి చదువు రాని వాళ్ళు, తాపీ మేస్తుల్లో, లేకపోతే ఈ భవన నిర్మాణ కార్మికులు, నీరులు కూరగాయ వర్తకులు, ఎవరొకరు రెడ్డి అంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం, కోప అంటే కోప సామాజిక వర్గం. నాయుడు అనే పేరు ఎంతమందికి, చంద్రబాబు నాయుడు అంటే నాయుడు అయిపోతాడు అతను, రామ్మూర్తి నాయుడు అంటే నాయుడు అయిపోతాడా, వాళ్ళ ఫాదర్ పేరు ఖర్జూరు నాయుడు ఏదో ఉంది, ఆయన ఖర్జూరు నాయుడు అంటే నాయుడు అయిపోతాడా. మళ్ళీ మనకి నిమ్మల రామానాయుడుని ఈయన ఎవరో చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే కులస్తులు అయిపోతారా. కొంచెం బుర్ర మనకి తక్కువ. కాపు కమ్యూనిటీకి వచ్చేటప్పటికి దాన్ని ఉంది కానీ ఉపయోగించం. ఇప్పుడు రఘువీరారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ చేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన యాదవ్ కులస్తుడు. రెడ్డి అని ఉంటే రెడ్డి సామాజిక వర్గం తరపున కానీ, రెడ్డి ఈ కోటాలో కానీ ఆయనకి ఏమన్నా అయ్యి వచ్చినాయా, ఆయన యాదవ్ సామాజిక వర్గం. అటువంటి ఆయన అది ఒక బిరుదు, ఒక గౌరవప్రదమైన సూచన. రెడ్డి గారు రెడ్డి వచ్చి మొదలాడే అని చెప్పి, రెడ్డి గారు వస్తే మళ్ళీ మొదలు పెట్టమంటారు. రెడ్డి అంటే కమ్యూనల్గా రెడ్డి అని కాదు, ఆ ఊరు పెద్ద వచ్చాడు మళ్ళీ మొదలు పెట్టండి రా అని చెప్పి. సరే రెడ్డి మార్చేసుకున్నాడు ముద్రగడ పద్మనాభం. ఎందుకు భయం, అదేదో శివ సినిమాలు అంటాడు నానాజీ. ఈ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఒకటి ఎవడో మన పేరు తలుచుకుంటానికి కూడా భయపడిపోవాలని చెప్పి అనే విధంగా అర్థం వచ్చేలాగా ఉంటుంది. పద్మనాభం గారి గురించి ఈ రోజుకి కూడా ఆయన మొన్నంటే చావు బతుకుల్లో కొట్టుపిట్లాడి ఏఐజీ హైదరాబాద్లో ఉండి నేను కూడా వెళ్ళాను 1-2 సార్లు. పాపం ఎంతో ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చాడు. ఆయన ఏంటంటే కాగితం కాలం ఉంది కదా అని చెప్పి నా దగ్గర పేపర్లు ఉన్నాయి. నేను రాస్తే ఎవడైనా చూస్తాడా లెటరు. పద్మనాభం గారు లెటర్ రాసాడంట్లో కాదు ఎంత వైరల్ అయిపోయింది. ఏమి రాశాడు, ఆడు ఈడని రాశాడు. ఎదరొక అయ్యా వెనకాలొక అయ్యా పెడతాడంట. ఎదరొక అమ్మాయి వెనకాల నీ అమ్మ అని పెట్టాలి, లేకపోతేనే గౌరవంగా పెట్టలే తప్పే. ఏది చేసే తప్పు కింద ఉందరా బాబు మీతోటి. ఆయన ఇది పెట్టాడంట, ఏంటి ఉప్పా పెట్టాడంట, ఉప్పారెడ్డి అయిపోయాడంట వీళ్ళకి. ఆయన పెడితే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ లంచాలు స్వీకరించి ప్రజాధనం దోచుకు తినేత్తని బొలిశెట్టి శ్రీనివాసరావు దగ్గర నుంచి ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరినైనా సరే ముద్రగడ పద్మనాభం అనే తోడు అని చెప్పి ఏకవచనంతో సంబోధించమనండి. ఆయన అంటే మాకు గౌరవం లేదు, అసహ్యం అని చెప్పి చెప్పమనండి.
లేకపోతే నిన్న అక్కడ మాట్లాడిన అప్లాంట్స్లో మాట్లాడిన జ్యోతుల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు కూడా మాకు ఆయన మీద ఈ రోజుకి గౌరవం ఉందని చెప్తారు. ఆయన ఏమన్నా దొంగతనం చేశాడా, లేకపోతే ఏమన్నా తప్పుడు పనులు చేశాడా? ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చేస్తున్నాడు. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కానీ, ప్యాకెట్లాడింతం కానీ, దౌర్జన్యం కానీ, ఇసుక దోపిడీలు కానీ, ఏ ఎమ్మెల్యే అయినా గుడ్ల మీద చేసుకుని నేను దోపిడీ చేయలేదు, ఇసుకలో తినలేదు, క్లబ్బుల్లో ప్యాకెట్లాడించట్లేదు, నేను అక్రమంగా కలెక్షన్ చేయట్లేదు, పనుల్లో కమిషన్లు తీసుకోవట్లేదు అని చెప్పించండి. కాకపోతే మా బుల్సెట్ కాబట్టి ధైర్యంగా చెప్పేశాడు. ఆ జాఫర్ గారు ఎదురుకుండా ఆ జాఫర్ ఏమో రెచ్చగొట్టి ఏదో కెలికాడో మొత్తం ఇది చెప్పేశాడు. నేను ఎంత తీసుకుంటాను, స్విమ్మింగ్ పూల్ కట్టింతాను, అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ కట్టింతాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మీరు ఎందుకు భయపడ? ఈ ఉప్మా గురించి చెప్తాను. ఉప్మా పెట్టాడు. మన ఇంటికి వస్తే ఉప్మా పెట్టే స్తోమత లేదు. మన ఇంట్లోనే ఇంత గ్లాస్తో ఉప్మా రవ్వ, దాన్ని ఏమంటారు, అదే ఏదో అంటారు, కరాచీని ఒక ఏదో అంటారు, ఇంత గ్లాస్తో కొలిచి పోస్తారు. ఎవరికి? మొగుడు పిల్లలకి సరిపడా. దేశం అంతా సరిపడా చేయరు కదా. పద్మనాభ గారు ఇంటికి వెళ్తే ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఇంటికాడ ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నారో పద్మనాభ ఇంటికి వెళ్ళి చూసుకొని అంతమంది జనం ఉంటారు. ఆ ఉప్మారెడ్డే, పద్మనాభరెడ్డి కాదు, ఉప్మారెడ్డే. ఇప్పుడు అతనింటికాడ ఎంతమంది జనం ఉంటారో చూసుకోండి. ఆ ఉప్మా కోసమే వెళ్తారు అనుకోండి. వెళ్ళిన ప్రతి ఓడు కూడా పరామర్శలకు వెళ్ళేవాళ్ళు కానీ, చూడటానికి వెళ్ళేవాళ్ళు కానీ, ఆ ఊరిలో ఏదో సంబంధం కలుపుకుంటున్నాం, వాళ్ళు మంచి అట్లా తెలుసుకుంటాను కానీ, ఆ చుట్టుపక్కల 100 ఊర్లో పేరున్న వ్యక్తి ఈ ఉప్మారెడ్డి అని చెప్పి పేర్లు పెట్టి ఈ సో కాల్డ్ కాపు కమ్యూనిటీకి సంబంధించి పోస్టులు పెట్టి ఎదవల గురించి ఆ వీధిలో అడిగితే ఎవడో చెప్పడం. ఈ నా కొడుకులు సమర్థబంతులు చేసినా ఏం చేసినా ముందు పెద్ద బల్ల ఈదులో వేస్తారు కట్నాలు రాసుకోవటం కోసం. ఈడు ఏం పెట్టేస్తాడో, బంగారంతో పెట్టేసి వెండాకుల్లో పెట్టేసి బంగారం వడ్డించేస్తాడా? ఉప్మా కాకపోతే ఇడ్లీ పెడతాడు, లేకపోతే పెసరట్టు పెడతాడు. ఎదవ టిఫిన్ కోసం ఎడుతూ అయ్యే చెప్పుకుని ఎడుతూ ఎందుకు 24 గంటలోనే? ఇప్పుడు పెద్దోళ్ళు పడి ఎడుతూ ఎందుకండి? అంతేలేండి, ఎవడో పెద్దోడు పడి ఎడకపోతే దాని పోడు పడి ఎడుతారండి. అవి మానుకోండి ఫస్ట్. ఎందుకంటే అంబటి రాంబాబు అనేవాడు కోపడు కాబట్టి అతని మీద ఏదో జరిగింది కాబట్టి సానుభూతి ఎవరైనా చూపించవచ్చు, మీరు చూపించవచ్చు, నేను చూపించవచ్చు, లేకపోతే నోరు మూసి కూర్చోవచ్చు. మైకుల ముందుకు వచ్చేస్తే నాలాంటి భయం భక్తులు లేనోడు, నేను గోదావరి జిల్లా వాడినే. కాకపోతే ఏంటంటే నాకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని లేవు. సినిమా యాక్టర్లు సినిమాలకి తెల్లారుదామని వెళ్ళిపోయి ఫ్లెక్సీలు కడతాం, వాళ్ళకేమో రక్తంతో బొట్లు పెడతాం, అటువంటిది మంచి లక్షణమో చెడ్డ లక్షణం అటువంటి లక్షణాలు నాకు లేవు. ఫస్ట్ రోజు సినిమాలు చూస్తామని అలా సినిమాలే నేను చూడను. ఒక అభిమాన సంఘం అని చెప్పి ఆ క్యాస్ట్ని బట్టి అభిమాన సంఘం అటువంటి లక్షణాలు లేవు. కానీ మిగతా అన్నీ కూడా కోపడుగా నాకు కూడా సక్కల వంకర లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరే పెద్ద గొప్పవాళ్ళు, మీకే జెండాలు పోసి తెప్పట్లు కొట్టి నా కొడుకులు మీకు కూడానే ఉన్నారని చెప్పి అనుకుంటారేమో. కానీ మీరు మాట్లాడుతున్న మాటలో మా మనసుకు బాధ కలిగితే మేము కూడా మాట్లాడతాం. ఆడు రెడ్డి అయిపోయాడు, ఈడు రెడ్డి అయిపోయాడు, మన కన్నాలు ఎత్తరం, మనకు వచ్చాయిరా. ఇదే బొలిశెట్టి శ్రీనివాసరావు అని ఆయన మీద నేను పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేశాను, స్పీకర్కి కంప్లైంట్ చేశాను, రాష్ట్రపతికి అందరికీ కంప్లైంట్ చేశాను, స్పీకర్ గారికి మెయిల్ చేశాను. మెయిల్ చూసుకుని రిజిస్టర్ పోస్ట్ ఆయన తీసుకోలేదు. రిజిస్టర్ పోస్ట్ చేయడానికి కూడా అదే లాస్ట్ డేట్. ఆ తర్వాత రిజిస్టర్ పోస్టులు ఇప్పుడు కూడా లేవు. అది చేస్తే స్పీకర్ ఆఫీస్ రిటర్న్ చేసిన నా దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద ఆయన మీరు ఎవరినైతే పచ్చి బూతులు తిట్టుకుని అతని పేరు చెప్పుకుని పబ్బం కడుక్కుంటున్నారో, లేకపోతే ఈ షోకాల్లో ఈ బుడబొక్కల టీవీ ఛానల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరినో చూపించి రెడ్డి బుడ్డి అని చెప్పి ఇష్టం వచ్చేట్టు పేలుతున్నారో అటువంటి పెద్ద ఆయన ఒక ఆయన, నీకు ఆయనకి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయంటే అని చెప్పి నన్ను అడిగాడు ఒక ఆయన. లేవండి, నాకేమీ లేవండి, అతను జాఫర్కి ఇంటర్వ్యూ ఇస్తా డైరెక్ట్గా ఆయనే చెప్పాడు, నేనేం పుట్టించింది కాదు అని చెప్పాను. నన్ను ఊరుకోవయ్యా, మన వాళ్ళే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి వీలైతే, లేకపోతే నోరు మూసుకు ఊరుకోవాలి, అంతేగాని అల్లరి చేయకూడదని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడని చెప్పి ఆగిపోయాను. బొలిశెట్టి శ్రీనివాసరావుని డిస్క్వాలిఫై చేస్తారు యాక్చువల్గా అయితే, చేసి తీరాలి కూడా, చట్టం కూడా అదే చెప్తుంది అతను చెప్పిన దానికి. కాబట్టి నేను ఆగిపోయాను. పవన్ కళ్యాణ్ పంపించాను. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది, ఏమంటే మీద మా ప్రెసిడెంట్ గారు దృష్టిలో పెట్టాం, ఆయన కత్తిచ్చుకు తిరుగుతున్నాడు, ఎక్కడ కనపడితే అక్కడ నరికి చంపేస్తాడంట బొలిశెట్టి శ్రీనివాసరావు అని చెప్పి. ఏనా గుడ్డు లేదు, మీకు దీని గురించి కూలంకషంగా మేము ఎంక్వైరీ చేసుకుని మీకు రిపోర్ట్ మేము పంపుతా ఉన్నారు, ఇప్పుడు కొంచెం దిక్కుమొక్కు లేదు. కాబట్టి ఈ స్పీకర్ అయితే ఆ స్పీకర్ ఆఫీస్ నుంచి రిజెక్టే చేశారు, ఏకంగానే ఆఫీస్ నుంచి రిజెక్ట్ చేశారు. అది నా దగ్గరే ఉంది. ఆ రిజెక్ట్ చేశారంటే డిప్యూటీ స్పీకర్కి పంపించాను. నేను ఎంత కాత ఇంత నేను క్షత్రియ వీరుని అంటాడు కదా అని, అక్కడి నుంచి సింగనాదం ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే మనం ఏమైనా ఎవడైనా గోతులో పడితే చెయ్యందించి పైకి లాగుతానికి చూడాలి.
లేకపోతే ఎవరైనా పరిస్థితి బాగోక ఆరోగ్యం బాగోలేనప్పుడు, లేకపోతే ఏమైనా వేరే పార్టీలో ఉండే ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం కామ్గా నోరు పూసుకుని ఉంటాం ఉత్తమమైన పద్ధతి తప్ప. దొరుకుంది వంక ఆయన తిడితే 10 మంది మన వెనకాల తప్పట్లు కొడుతున్నారు, మొదటి పద్మనాభం తిట్టేస్తే ఏదనుకుంటారు. తిట్టేస్తే మీ కూడా ఉన్నవాళ్ళు చేయి కొడతారు తప్ప పద్మనాభం కూడా ఉన్నవాడు పద్మనాభం కూడానే ఉంటారు. కొంతమంది చెదిరిపోవచ్చు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం కోసం కొంతమంది వేరు పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆయన దగ్గర నుంచి వచ్చేసేవాళ్ళు జాయిన్ అవ్వక ఆయన ఇంటి పెట్టుకుని ఉంటారా? వీళ్ళందరినీ ఆయన ఏమైనా పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే వీళ్ళతో ఏమన్నా సహజీవనం సాగించాడా? ఎవరిష్టం వచ్చిన పార్టీలో చేరతాడో. పదవులు రాకపోతే అప్పుడే పార్టీలో ఉండగానే మారిపోతున్నారు కదా, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలకి నేను సలహా ఇచ్చి సూచనలు ఇచ్చేందుకు గొప్పవాడిని కాదు, కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనం మాట్లాడేటప్పుడు సభ్యతా సంస్కారాలతో కొన్ని తెలిసిన పెద్ద మనసు చేసుకుని తెలియనట్టు నటించాలి. అంబటి రాంబాబు అప్పుడు ఇలా కోపలు తిట్టేసాడు, ఇలా తిట్టేసి అవన్నీ తవ్వుకుంటే మన గురించి కూడా తవ్వుతారండి, మన పిల్లల గురించి కూడా తవ్వుతారు. మన పిల్లలు ఎక్కడ పేకాట్లాడుతున్నారో, ఏ క్లబ్బుల దగ్గర ఎంత తీసుకుంటున్నారో, ఎంత తీసుకొస్తున్నారో, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతాయి. మనం ఫోకస్లోకి రాకూడదు. మనం ఏంటంటే అదేదో సినిమాలు చెప్తాడు, తిన్నామా పడుకున్నామా అనే టైపులో అన్నా ఉండాలి. లేదు స్వచ్ఛంగా ఉండే రామకృష్ణ పరమహంస చెప్పినట్టు నేను స్వచ్ఛంగా ఉంటాను, అందరినీ స్వచ్ఛంగా ఉండమంటాను అనే విధంగానే ఉండాలి. అంతేగాని మనం కన్నాలు ఎత్తాం, అవతల దగ్గర ఏమో కుక్కలా కాపలాగా ఎత్తాం, గడ్డిమేటి దగ్గర కుక్కలా కంటే ఎవడో హర్షించడం. కాబట్టి అది తెలుసుకుని పద్మనాభం గారి గురించి మాట్లాడినా, లేకపోతే అంబటి రాంబాబు గురించి మాట్లాడినా ఇదంతా కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కాపు రిజర్వేషన్, మళ్ళీ చెప్తాను, కాపు రిజర్వేషన్లో అని పేరు వస్తే ఫస్ట్ తలుచుకోవాల్సినాడు ముద్రగడ పద్మనాభం. కాదని ఎవడైనా అంటాడా? కామెంట్లో పెట్టండి. కాదండి ముద్రగడ పద్మనాభానికి సెకండ్ ప్లేస్ ఇచ్చాం, ఫస్ట్ ప్లేస్ పలానోడికి ఇచ్చామని చెప్పండి. కాపు రిజర్వేషన్ పోరాటం అంటేనే పద్మనాభం అంటేనే కాపు రిజర్వేషన్ పోరాటం. తర్వాత ఆయన పద్మనాభ రెడ్డి అయిపోయాడో, పద్మనాభ చౌదరి అయిపోయాడో, లేకపోతే ఏమైపోయాడో అన్నీ పక్కన పెట్టండి. కాపులకి ఆయన చేసినంత సర్వీస్ ఎవడో చేయలేదు. ఏం చేశాడంటే అవ్వలేదు, సత్తరా. నేను రాష్ట్రపతి అవ్వాలని ప్రయత్నం చేస్తాను, వార్డు మెంబర్ కూడా అవ్వలేదు, సత్తవా ఏంటి? మరి కాపులు అటువంటి వాళ్ళు ఒక్కడ ఏదో ఉద్యమం నడుపుతూ వెళ్తుంటే పోలీసు వాడితో పక్క పట్టిపోయినాడు ఒకడో, రివాల్వర్ పట్టిపోయినాడు ఒకడో, ఏదో మీటింగ్ పెడితే ట్రైన్ అంటించేసాడు ఒకడో. అది రాజశేఖర రెడ్డి మనుషులు అంటించేశారు, జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటించేశారు. ఇటువంటి వంకర పనుల వల్లే ఉద్యమం ఎదరికెళ్ళట్లేదు. పైకి ఇదిగో ఖాళీగా ఉన్నప్పుడు ఈ బూతులు, ఆడు రెడ్డి అయిపోయాడు, ఈడు ఇది అయిపోయాడు, ఆడు ఉప్ప అయిపోయాడు, ఈడు చెట్టి అయిపోయాడు. మనకు అది కూడా లేదు కదా. మన వీధిలో మనం వెళ్తే రోడ్డు పక్కన బహిర్భూమికి కూర్చున్న ముసలితో కూడా లెగదవు. మనం ఏమో పెద్ద వాళ్ళ గురించి పెద్ద కామెంట్లు. ఆయన ఇండిపెండెంట్గా గెలిచి, వాళ్ళ ఫాదర్ ఇండిపెండెంట్గా గెలిచి, ఆయన మంత్రి చేసి, ఎంపీ చేసి, అన్ని చేసి ఆయన చేసింది ఏమున్నాయా? మనం టిక్కెట్లు కొనుక్కుని అవి చేసి ఏదో ఒక పార్టీ అండ, నాయకుడు అండ, కమ్యూనిటీ అండ, కులప అండ అన్నీ ఉంటేనే దిక్కుమొక్కు లేదు. ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి గురించి కామెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ చేయాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఏదో దెప్పుతాను కాదు, కొంచెం బాధ వచ్చి చెప్పేవాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారా అని చెప్పి కొంచెం ఉక్రోషం వచ్చి, ఎందుకంటే మళ్ళీ ఆ ఉక్రోషం మనలో ఉంచుకుంటే గ్యాస్ పెరిగినట్టు పెరిగిపోద్ది, ఎందుకు ఒకసారి చెప్పేద్దాం ప్రజలకని చెప్పి ఆ నీతులు చెప్పేవాడు కానీ కామెంట్లు పెట్టేవాడు కానీ ఎవడో పతివ్రత కాదు, ఎవడో నమ్మవలసిన పని లేదు, వాళ్ళు పెద్దగా గౌరవించిన పని లేదని చెప్పి సామాన్య ప్రజానీకానికి నా వీడియో ద్వారా తెలియజేస్తూ నమస్కారం. రామాంతరావు. జై హింద్.